హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. డే 4 మొత్తానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా ఇంగ్లాండ్కి 350 రన్స్ అయితే పెండింగ్ ఉంది. సో మరి ఈరోజు వీలైనంత త్వరగా మన టీమిండియా ఆల్అౌట్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో చేశారో క్యాచెస్ అది కొంచెం కంట్రోల్ చేసుకొని క్యాచెస్ని మంచిగా ఎఫిషియన్సీ పెంచుకొని పట్టాలని అయితే ఆశిద్దాం. అండ్ టీమిండియా గెలుపులో ఉండాలని అయితే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నిన్న మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఓవర్నైట్ స్కోర్ 91 వద్ద ప్రారంభించిన టీమిండియా స్టార్టింగ్లో శుభ్మన్ గిల్ యొక్క వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. స్కోర్ 92 వద్ద. అయితే రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ మంచిగా ఫస్ట్ ఇన్నింగ్స్ని కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ని కొంచెం మేనేజ్ చేస్తూ వచ్చారు ఫస్ట్ సెషన్లో. ఎందుకంటే క్లౌడీ కండిషన్స్ ఉన్నందున వాళ్ళు 2 runs per over మెయింటైన్ చేస్తూ వచ్చారు. దాని కారణంగా లంచ్ సెషన్ లోపు ఏమాత్రం వికెట్ నష్టపోకుండా లంచ్కి వెళ్ళేలోగా 153 10 లాస్ ఆఫ్ 3 వికెట్స్తో పటిష్టమైన స్టేజ్లోనే ఉన్నారు. ఎప్పుడైతే లంచ్ బ్రేక్ నుంచి వచ్చారో అక్కడి నుంచి మంచిగా రన్ రేట్ అయితే పెంచారని చెప్పుకోవచ్చు. అయితే లంచ్ సెషన్ కంటే ముందే కేఎల్ రాహుల్ 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అయితే తన 58 దగ్గర ఉన్నప్పుడు హ్యారీ గ్రూప్ తన క్యాచ్ని వదిలేయటం ఎంత ఖరీదైన జరిమానా కట్టాడో మనందరికీ తెలిసిందే. సో ఎందుకంటే దానికి విలువ 100 కూడా చేయడం జరిగింది కేఎల్ రాహుల్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ లంచ్ సెషన్ మంచిగా రన్స్ చేస్తూ వచ్చారు రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి. అయితే రిషబ్ పంత్ 80sలో ఉన్నప్పుడే కేఎల్ రాహుల్ యొక్క సెంచరీ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సేనా కంట్రీస్లో తన 9th సెంచరీ, టెస్ట్ సెంచరీ. అయితే ఈ క్రమంలో ఒక పాలు అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. అయితే రిషబ్ పంత్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన విషయం మనందరికి తెలిసిందే. సో ఏషియన్ వికెట్ కీపర్స్లలో ఏకైక ఇండియన్ వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. ఏ ఒక్క ఏషియా వికెట్ కీపర్ కూడా రిషబ్ పంత్ దరిదాపులో కూడా లేరని చెప్పుకోవచ్చు. సో అయితే స్కోర్ దగ్గర 195 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళిద్దరూ. అయితే 287 స్కోర్ ఉన్నప్పుడు ఈ రిషబ్ పంత్ యొక్క వికెట్ కోల్పోవడం అయితే జరిగింది. అక్కడ నుంచి కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది కరుణ్ నాయర్ వర్సెస్ కేఎల్ రాహుల్ మధ్య. కానీ కరుణ్ నాయర్ మాత్రం 20 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కేఎల్ రాహుల్ కూడా 137 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఏమాత్రం లోయర్ మిడిల్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో ఆల్రౌండర్స్ శార్దుల్ ఠాకూర్ కానీ ఇంకా బౌలర్స్ ఎవరు కూడా రన్ చేయలేదని చెప్పుకోవచ్చు. జడేజా వల్లే 364 వరకు అయితే స్కోర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 364 రన్స్కి ఆల్అౌట్ అయితే అయ్యింది టీమిండియా. 371 వాళ్ళకి టార్గెట్ అయితే వచ్చింది, 370. అయితే 371 టార్గెట్ రీచ్ అయిన తర్వాత అదే స్టార్టింగ్ని టార్గెట్ని ఆరంభించింది. సో మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయిందని చెప్పుకోవచ్చు. 21 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. 21 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్లలో 12 రన్స్ ఇప్పుడు జాక్రాలీ 2 4తో ఉండగా డకెట్ 9 రన్స్తో ఉన్నాడు. సో సెషన్ వారి సమ్మరీగా చూస్తే డే 1లో ఫస్ట్ సెషన్ డ్రా, సెకండ్ సెషన్ ఇండియా, థర్డ్ సెషన్ ఇండియా. డే 2 ఆల్ ఓవరాల్ సెషన్స్ డామినేషన్ టు ఇంగ్లాండ్. డే 3 ఒక్క సెషన్ ఒకటే ఇండియా, 2 సెషన్లు ఇంగ్లాండ్ వైపు వెళ్ళాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత డే 4 ఫస్ట్ 2 సెషన్స్ ఇండియా పక్షాన వెళ్ళింది. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ సెషన్ ఏదైతే ఉందో 31 రన్స్ లోపలే మిగిలిన వికెట్లు కూడా కోల్పోయింది. కాబట్టి ఈ సెషన్ ఇంగ్లాండ్ పక్షాన వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో మరి 350 రన్స్ చేస్తుందా లేదా ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుందా? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి.
మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.